ఓకే, కంటిన్యూటీలో 15 క్వశ్చన్. ఇప్పటిదాకా క్వశ్చన్స్ మనము ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఏ మోడల్స్లో, సేమ్ ఇది ఈ క్వశ్చన్ కూడా అదే మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ 14 క్వశ్చన్ కంటే ఈ క్వశ్చన్ సింపుల్. ఓకే, చూడండి, ఎక్స్కి కండిషన్స్ లెస్ దాన్ ఉన్నప్పుడు ఫంక్షన్ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఈ ఫంక్షన్ 0 వస్తుంది వాల్యూ. అంటే ఏ పాయింట్ తీసుకున్నా 0 అనే ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకోవాలా. 1 కంటే ఎక్కువ ఉంటేనే 4x అనే ఫంక్షన్ తీసుకోవాలా. చూడండి, ఇక్కడ మనకు ఎక్స్ అనేది ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ గ్రేటర్ దాన్ 1, ఎక్స్ లెస్ దాన్ 0, 1. ఓకే, ఈ 4 కండిషన్స్ దగ్గర మనము చెక్ చేయాలి, కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో. చెక్ చేసినట్లయితే ఓవరాల్గా క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, చూడండి, ఫస్ట్ మనం ఎక్స్ ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. దానికంటే ముందు మనం జనరల్గా రాసేది గివెన్ దట్, అంటే వాడు ఇచ్చిన డేటాని రాసుకుంటున్నాం. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫంక్షన్ ఏంటిది ఇక్కడ చూడండి, ఇక్కడ 2x ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0, 0 ఇఫ్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 4x ఇఫ్ ఎక్స్ వాల్యూ ఏంటిది గ్రేటర్ దాన్ 1. ఓకే, వాడు ఇచ్చిన ఫంక్షన్ని తీసుకున్నాం. ముందు ఎక్స్ వాల్యూ 0 దగ్గర కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో చెక్ చేద్దాం. ఓకే, ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎఫ్ ఆఫ్ 0. చూడండి, ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే ఏ ఫంక్షన్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 ఉండొచ్చు, 1 తీసుకున్నా మనకు 0 వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ 0 కూడా మనకు 0 వచ్చింది. అంటే ఫంక్షన్ 0 దగ్గర డిఫైన్ అయింది. ఇప్పుడు మనము లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని కనుక్కుందాం. లిమిట్ ఎక్స్టెన్స్ 0, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి మైనస్ అనే రాస్తాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మనం 0 దగ్గర చెక్ చేసినప్పుడు మనకు అంటే ఎక్స్టెన్స్ 0, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 కంటే తక్కువ ఉంటుంది. 0 కంటే తక్కువ అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలి మనము? 0 లెస్ దాన్ ఎక్స్, అంటే 0 కంటే ఎక్కువ ఉంటే ఇది తీసుకోవాలి. 0 కంటే తక్కువ అంటే ఏంటిది? ఇద్దో ఎక్స్ లెస్ దాన్ 0, 0 కంటే తక్కువ ఉంటే 2x అనే ఫంక్షన్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ 0, 2x. ఇప్పుడు లిమిట్ మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2 × 0, ఆన్సర్ 0 వచ్చింది. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మనకు 0 వచ్చింది. నెక్స్ట్ మనకు రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేద్దాం. RHL లిమిట్ ఎక్స్టెన్స్ 0, రైట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి 0 పైన మనం ప్లస్ పెట్టాలా. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ 0. చూడండి, ఇక్కడ రైట్ హ్యాండ్ లిమిట్ 0 కంటే అంటే ఎక్స్ అనేది 0ని అప్రోచ్ అవుతే రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ 0 కంటే ఎక్కువ ఉంటుంది. 0 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఫంక్షన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, 0 కంటే తక్కువ అంటే 2x, 0 కంటే ఎక్కువ ఇదే అంటే 0 అనే ఫంక్షన్ తీసుకోవాలి. 0 కంటే ఎక్కువ అంటే ఇది 0 కావచ్చు, ఎక్స్ వాల్యూ 0 కంటే ఎక్కువ కావచ్చు, అంటే 1 కంటే తక్కువ ఉంటుంది, 1 కూడా కావచ్చు. ఓకే, 0 కంటే ఎక్కువ అంటే ఏంటిది 0.001 అని రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే, 0.001 అని, లేదంటే 0.1 కూడా కావచ్చు. ఓకే, ఏదన్నా అంటే ఒక 0లోనే ఉంటుంది, 0కి ఉన్న ఇంటర్వెల్స్ లోనే ఉంటుంది రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే, చూడండి, అప్పుడు మన ఏ ఫంక్షన్ 0 అనే ఫంక్షన్. 0 అనేది ఏంటిది ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి దీనికి లిమిట్ అప్లై చేసినట్లయితే మనకు 0 వస్తుంది. ఓకే, చూడండి, ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి దేర్ ఫోర్ LHL ఈక్వల్ టు RHL. అంటే లిమిట్ ఎగ్జిట్ అయింది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కి 0 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ కి 0 వచ్చింది కాబట్టి మనకు లిమిట్ అనేది ఎగ్జిట్ అయింది. లిమిట్ ఎగ్జిట్ అయిందంటే మనకు అది కంటిన్యూటీ అవుతుంది. చూడండి, లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ 0, అంటే ఇక్కడ ఒక పాయింట్ రాయండి. లిమిట్ ఎక్స్టెన్స్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇది లిమిట్ వాల్యూ డైరెక్ట్, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కాకుండా లిమిట్ వాల్యూ మనకు 0 వచ్చింది. చూడండి, ఇక్కడ లిమిట్ వాల్యూ ఫంక్షన్ డిఫైన్ అనే వాల్యూ సేమ్ వచ్చింది కాబట్టి మన కంటిన్యూటీలో థర్డ్ పాయింట్ ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ కండిషన్ ని మనకు సాటిస్ఫాక్షన్ చేసింది.
ఈ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి కంటిన్యూటీ అయింది ఆటోమేటిక్ గా. ఓకే, దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ వాల్యూ దగ్గర x ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూ అయింది. ఓకే, ఈ వాల్యూ దగ్గర కంటిన్యూ అయింది. నెక్స్ట్ మనకు x ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఎట్ x ఈక్వల్ టు 1 f ఆఫ్ 1 మనకు చూడండి, x వాల్యూ 1 తీసుకున్నట్లయితే ఏ ఫంక్షన్ తీసుకోవాలా? ఇది చూడండి, ఇక్కడ x వాల్యూ 1 తీసుకోవచ్చు. అంటే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు 0 తీసుకోవాలి. అంటే f ఆఫ్ 1 0 వచ్చింది. ఫంక్షన్ అనేది 0 దగ్గర డిఫైన్ అయింది. ఓకే, లిమిట్ ఎగ్జిట్ అయిద్దో లేదో చూడాలి. ఈక్వల్ టు ఉంది కాబట్టి మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ని ఉపయోగించుకోవాలి. ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెన్స్ 1 లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి మైనస్ f ఆఫ్ x. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి 1 కంటే తక్కువ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. అంటే ఎక్స్టెన్స్ 1 అప్రోచ్ అయినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1 కంటే తక్కువ ఉంటుంది. 1 కంటే తక్కువ అంటే ఏంటిది? ఇదే ఫంక్షన్ 0 అనే ఫంక్షన్ తీసుకోవాలా. లిమిట్ ఎక్స్టెన్స్ 1 0 అనే ఫంక్షన్ తీసుకోవాలి కాబట్టి 0 అనేది కాన్స్టెంట్ కి లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసిన మళ్ళీ కాన్స్టెంట్ వస్తుంది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మనకు 0 వచ్చింది. నెక్స్ట్ మనకు రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్టెన్స్ 1 f ఆఫ్ x. చూడండి, ఇక్కడ ఎక్స్టెన్స్ 1 x అనేది 1 అప్రోచ్ అయినప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ 1 కంటే ఎక్కువ ఉంటుంది. 1 కంటే ఎక్కువ అంటే ఏ ఫంక్షన్? 4x అనే ఫంక్షన్ ని తీసుకోవాలి. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ 1 4x. ఇప్పుడు మనం లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 4 into 1 ఈక్వల్ టు మనకు 4 into 1 ఏమొస్తుందిరా? 4 వస్తుంది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో 0 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 4 వచ్చింది. ఓకే, నాట్ ఈక్వల్ అంటే ఈక్వల్ రాలేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు రాయండి ఇక్కడ. దేర్ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ వచ్చింది కాబట్టి లిమిట్ అనేది ఎగ్జిట్ కాల. అంటే ఈక్వల్ వాల్యూస్ రాలేదు కాబట్టి లిమిట్ ఎగ్జిట్ కాల. లిమిట్ ఎగ్జిట్ కాలేదంటే డిస్కంటిన్యూటీ. దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఎట్ ఏ వాల్యూ దగ్గర x ఈక్వల్ టు 1 దగ్గర మనకు డిస్కంటిన్యూ అయింది, 0 దగ్గర ఏమో కంటిన్యూ అయింది. ఇక్కడ 0 దగ్గర కంటిన్యూ అయింది, 1 దగ్గర ఏమో డిస్కంటిన్యూ అయింది. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 దగ్గర చెక్ చేయాలి. ఓకే, రాసే పాయింట్ ఏంటిది? లెట్ సిబి పాయింట్ ఆన్ ద రియల్ లైన్ దెన్ అంటే సి అనే పాయింట్ ఒక రియల్ లైన్ మీద సి అనే ఒక పాయింట్ తీసుకున్నప్పుడు దెన్ మనకు 2 కండిషన్స్ వస్తాయి. ఏంటిది? x ఈక్వల్ టు సి లెస్ దాన్ ముందు గ్రేటర్ దాన్ 1. సెకండ్ కండిషన్ ఏంటిది? ఇక్కడ x ఈక్వల్ టు సి లెస్ దాన్ 1. థర్డ్ కండిషన్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ మనము ఓకే సారీ ఇక్కడ లెస్ దాన్ 0 1 కాదు 0. ఓకే, చూడండి ఇక్కడ 0 1 ఇందాక మనం 1 దగ్గర అనుకున్నాం. చూడండి, x లెస్ దాన్ 0 పెట్టుకోండి. ఇటువైపు ఉన్నప్పుడు x వాల్యూ ఇక్కడ కూడా క్వశ్చన్ లో కూడా 0 పెట్టుకోండి. ఈ ఏరియాలో మనం సి అనే పాయింట్ తీసుకుంటే x ఈక్వల్ టు సి లెస్ దాన్ 0 ఉంటుంది, అంటే 0 కంటే తక్కువ ఉంటుంది. ఈ ఏరియాలో మనం ఒక పాయింట్ తీసుకుంటే x ఈక్వల్ టు సి అని ఆ వాల్యూ ఎంత ఉంటుంది అంటే సి గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి 0కి 1కి తీసుకున్నట్లయితే ఆ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 0 లెస్ దాన్ సి లెస్ దాన్ 1. అంటే సి అనే ఒక పాయింట్ తీసుకుంటే ఆ సి అనే పాయింట్ ఈ ఏరియాలో 0 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, ఈ ఏరియాలో తీసుకున్నప్పుడు ఈ 3 కండిషన్స్ దగ్గర మనము
కంటిన్యూ అవుతుందో లేదా డిస్కంటిన్యూ అవుతుందో చెక్ చేయాలి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం ఏంటిది 0 దగ్గర చెక్ చేసినాం. ఇది ఇక్కడ 0 దగ్గర చెక్ చేసినాం, 1 దగ్గర చెక్ చేసినాం. ఎందుకు ఈ బార్డర్స్ దగ్గర మనం చెక్ చేసినాం. ఓకే, మనకు ఈ వీడియోగా నీట్గా ఈ టాపిక్ నీట్గా అర్థం కావడానికి మీరు 6 క్వశ్చన్ చూడండి. అంటే ఇప్పుడు మనం మీకు ఓన్లీ ఒక ఐడియా రావడానికి, గుర్తు రావడానికి కోసం పైన టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటిది? ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు సి గ్రేటర్ దెన్ 1. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు సి గ్రేటర్ దెన్ 1 అంటే 1 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్, అంటే రైట్ సైడ్ ఏ పాయింట్ అన్నా సి అనే పాయింట్ ఎలా ఉంటుంది అంటే 1, 2, 3, 4 అంటే ఎనీ రియల్ నెంబర్, అంటే 1 కంటే ఎక్కువ ఉన్న ఎన్ని పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ కాడ కంటిన్యూ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ సి అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలా? సి అనే వాల్యూ ఏంటిది? 1 కంటే ఎక్కువ అంటే 4x అనే ఫంక్షన్ తీసుకోవాలా. చూడండి, ఎక్స్ ప్లేస్ లో మనం సిని సబ్స్టిట్యూషన్ చేయాలా, అప్పుడు మనకు 4c వస్తుంది. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ సి ఏమొచ్చింది? 4c అనే ఒక వాల్యూ దగ్గర డిఫైన్ అయింది ఫంక్షన్. క్లియర్? లిమిట్ ఎగ్జిట్ అయిద్దో లేదో కనుక్కోవాలి. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సి వాల్యూ ఏంటిదిరా? 1 కంటే ఎక్కువ అంటే 4x. ఓకే, ఇప్పుడు మన లిమిట్ ఇచ్చేసినట్లయితే 4c. చూడండి, ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ అయింది, లిమిట్ 4c అనే వాల్యూ కూడా లిమిట్ ఎగ్జిట్ అయింది. అప్పుడు మనం రాయాల్సింది ఏంటిది అంటే కంటిన్యూటీలో థర్డ్ పాయింట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. థర్డ్ పాయింట్ ని సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి దేర్ ఫోర్ అని పెట్టండి. దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూయస్. ఏ వాల్యూ దగ్గర? ఎక్స్ ఈక్వల్ టు సి, ఆ సి అనేది గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, మనకు అక్కడ క్లియర్ కావపడుతుందా? ఓకే, మనకు ప్లేస్ లేదు కాబట్టి వీడియోని పాజ్ చేసి రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంటుంది. ఇంకో కండిషన్ ఏంటిదంటే 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటిది? ఎక్స్ ఈక్వల్ టు సి లెస్ దెన్ 0 కంటే తక్కువ ఉన్న పాయింట్స్ కాడ కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి అంటే ఫంక్షన్ ఏ ఫంక్షన్ తీసుకోవాలి? సి వాల్యూ ఏంటిది? 0 కంటే తక్కువ అంటే 2x అనే ఫంక్షన్ ని తీసుకోవాలి. 2x. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్ లో మనం సిని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే దేర్ ఫోర్ మనకు ఎఫ్ ఆఫ్ సి ఏమొచ్చింది? 2c అనే వాల్యూ వచ్చింది. అంటే 2c అనే ఒక వాల్యూ దగ్గర ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. ఇప్పుడు లిమిట్ ఎగ్జిట్ అయిదో లేదో చూద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ఏ ఫంక్షన్ తీసుకోవాలి? సి వాల్యూ ఏంటిది? 0 కంటే తక్కువ అంటే 2x. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ సి 2x. లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2c. చూడండి, లిమిట్ వాల్యూ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ సేమ్ కాబట్టి దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఏ. అంటే లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ కంటిన్యూ అంటే ఈక్వల్ అయినాయి కాబట్టి ఈక్వల్ అయినట్లయింది. కంటిన్యూటీలో థర్డ్ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి మనకు ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫంక్షన్ ఈజ్ కంటిన్యూయస్. ఎట్టి ఏ వాల్యూ దగ్గర? ఎక్స్ ఈక్వల్ టు సి
సి అనేది లెస్ దెన్ 0, 0 కంటే తక్కువ ఉన్న ప్రతి నెంబర్ కాడ అంటే ప్రతి పాయింట్, ఏ పాయింట్ తీసుకున్న పాయింట్ కాడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడేమో 1 కంటే ఎక్కువ ఏ పాయింట్ తీసుకున్నా కంటిన్యూ అవుతుంది. ఇంకా మనం తీసుకోవాల్సింది ఏంటిది, 0కి 1కి మధ్యలో ఉన్న పాయింట్స్ తీసుకోవాలి. ఏంటి 0.1, 0.2, 0.5 అట్లా, లేదా 0.999 అంటే ఆ పాయింట్స్ కూడా కంటిన్యూ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఓకే, ఎట్ x ఈక్వల్ టు 0 లెస్ దాన్ సి లెస్ దాన్ 1 అంటే సి అనే ఒక వాల్యూ తీసుకున్నా, ఆ వాల్యూ అనేది 0కి 1కి మధ్యలో ఉంది. ఓకే, చూడండి ఎఫ్ ఆఫ్ సి 0కి 1 కంటే ఫంక్షన్ తీసుకోవాలా, 0 అంటే ఫంక్షన్ అనేది 0 కాడ డిఫైన్ అయింది. లిమిట్ చెక్ చేయాలి. లిమిట్ ఎక్స్టెన్స్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ తీసుకోవాలి, మనం 0 అనే ఫంక్షన్ తీసుకోవాలి. 0 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ కూడా మనకు కాన్స్టెంట్ వచ్చింది. ఓకే, ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ లిమిట్ వాల్యూ సేమ్ వచ్చింది కాబట్టి మనకు ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈక్వల్ కాబట్టి ఇదేంటి థర్డ్ కండిషన్, అంటే డిఫైన్ అయిన వాల్యూ లిమిట్ వాల్యూ ఈక్వల్ కాబట్టి మనకు థర్డ్ కండిషన్ కంటిన్యూటీలో థర్డ్ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేస్తుంది కాబట్టి ఫంక్షన్ అనేది కంటిన్యూ. ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ వాల్యూ దగ్గర 0కి లెస్ దాన్ సి లెస్ దాన్ 1, 0కి 1కి మధ్యలో ఉన్న ఏ వాల్యూ తీసుకున్న ఆ వాల్యూ దగ్గర కంటిన్యూ అవుతుంది. ఓకే, 15 క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మనం 16 క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, 16 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సేమ్ లాస్ట్ క్వశ్చన్ ఏ ప్రాసెస్లో చేసినాం, ఈ క్వశ్చన్ కూడా సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే చిన్న చేంజ్ ఇక్కడ ఇంటర్వెల్స్ మాత్రం చేంజ్ చేస్తాయి. ఓకే, ప్రతి క్వశ్చన్కి మనం జనరల్ పాయింట్ ఏంటిది, గివెన్ దట్ అంటే వాడు ఇచ్చిన డేటాని రాసుకుంటాం. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -2 ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1, 2x ఇఫ్ -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 2 అనే ఫంక్షన్ కి ఎక్స్ గ్రేటర్ దాన్ 1. చూడండి ఇక్కడ చూడండి ఎక్స్ అనేది ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వాల్యూ దగ్గర ఈక్వల్ కాడ చెక్ చేయాలి, ఎక్స్ ఈక్వల్ టు 1 కాడ మనం చెక్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత మనము అంటే ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్ లెస్ దాన్ 1 కాడ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కాడ ఇక్కడ 1కి అంటే -1కి 1కి మధ్యలో ఉన్న వాల్యూస్ దగ్గర కూడా మనం చెక్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ మనం లెట్ ఎక్స్ ఈక్వల్ టు -1 తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు -1 దగ్గర చెక్ చేద్దాం. ఓకే, ఎఫ్ ఆఫ్ -1 ఏమొస్తుంది, -1 అంటే ఫంక్షన్ తీసుకోవాలా, ఇక్కడ -1 అంటే -2 అనే ఫంక్షన్ తీసుకోవాలా. ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది -2 అనే వాల్యూ దగ్గర, కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ -1 లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి -1 పైన మైనస్ అనే సింబల్ రాయాలి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనపడుతుందా, ఓకే కనపడుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కి -1 కంటే ఇంకా తక్కువ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. అప్పుడు మనం -1 కంటే ఇంకా తక్కువ అంటే ఫంక్షన్ ఈ ఫంక్షన్ తీసుకోవాలా. ఏంటిది, లిమిట్ ఎక్స్టెన్స్ -1 -2 అనే ఫంక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు మనకు ఏమొచ్చింది ఆన్సర్, -2 వస్తుంది. కాన్స్టెంట్ కాబట్టి -2 వస్తుంది. ఓకే, ఇదేంటిది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఈక్వల్ టు వచ్చింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఇక్కడ ప్లేస్ లేదుగా, మర్చిపోయి రాసిన నేను మీకు, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి చిన్నగా రాసిన, మీరు ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని ఇది రాసుకొని తర్వాత ఇది రాసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకు రైట్ హ్యాండ్ లిమిట్ ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్టెన్స్ -1 ప్లస్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి -1 పైన ప్లస్ అనే సింబల్ రాసినాం. ఓకే, చూడండి -1 కంటే ఎక్కువ రైట్ హ్యాండ్ లిమిట్ ఏంటిది, ఎక్స్టెన్స్ -1 అప్రోచ్ అవుతుంది, దానికి రైట్ హ్యాండ్ లిమిట్ -1 కంటే ఎక్కువ ఉంటుంది. -1 కంటే ఎక్కువ అంటే చూడండి ఇక్కడ ఏ ఫంక్షన్ వస్తుందో, -1 కంటే -1 లెస్ దాన్ ఎక్స్ అంటే ఏంటిది, ఎక్స్ అనే వాల్యూ -1 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి మనకు 2x అనే ఫంక్షన్ ని తీసుకోవాలి. ఎక్స్ టెన్స్ -1
2x అనే ఫంక్షన్ కాబట్టి 2x అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2 × -1 దేర్ఫోర్ మనకు -2. చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ వచ్చింది కాబట్టి అప్పుడు లిమిట్ వాల్యూ ఏంటిది? లిమిట్ x టెన్స్ -1 f(x) వాల్యూ ఏమొచ్చింది మనకు? -2. చూడండి ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ సేమ్ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ ఇంకొక పాయింట్ రాయండి, LHL ఈక్వల్ టు RHL. అంటే LHL ఈక్వల్ టు RHL ఏంటంటే మనకు లిమిట్ అంటే లిమిట్ x టెన్స్ -1 f(x) ఈక్వల్ టు 2 అంటే లిమిట్ ఎగ్జిట్ అయింది. దేర్ఫోర్ f(a) ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ a f(x). ఏంటిది ఇది? కంటిన్యూటీలో థర్డ్ కండిషన్ ని మనకు సాటిస్ఫాక్షన్ చేసింది. ఓకే, ఇది కనపడట్లేదు, ఇది ఇక్కడ రాస్తుంది చూడండి, మార్కులు ఏం పడట్లా. దేర్ఫోర్ f(a) ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ a f(x). కంటిన్యూటీలో థర్డ్ కండిషన్ అక్కడ అవపడట్లేదు కాబట్టి ఇక్కడ పైన రాస్తున్నా. ఓకే, ఇది థర్డ్ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేస్తుంది కాబట్టి ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. కంటిన్యూస్ ఏ వాల్యూ దగ్గర ఎట్ x ఈక్వల్ టు -1 దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అయింది. ఓకే, నెక్స్ట్ మనకు x ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో చెక్ చేద్దాం. ఓకే, ఏంటి ఇక్కడ x ఈక్వల్ టు 1 f(1) మనకేమొస్తుంది చూడండి. 1 అంటే x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కావచ్చు, 1 కంటే తక్కువ కావచ్చు. అప్పుడు మనము 2x అనే ఫంక్షన్ తీసుకోవాలి. 2x కి వాల్యూ ఇచ్చేసినట్లయితే 2 × 1 2 వస్తుంది. అంటే దేర్ఫోర్ f(1) ఈక్వల్ టు 2. ఫంక్షన్ అనేది 2 కాడ డిఫైన్ అయింది. ఇప్పుడు మనం లిమిట్ ఎగ్జిట్ అయిద్దో లేదో కనుక్కోవాలి. కానీ దీనికి x ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి దీనికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుంటాం. ఓకే, LHL లిమిట్ x టెన్స్ 1 లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి 1 పైన మైనస్ పెట్టినాం. లిమిట్ x టెన్స్ 1. చూడండి ఇక్కడ x అనేది 1 అప్రోచ్ అవుతుంది, దానికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1 కంటే తక్కువ ఉంటుంది. 1 కంటే తక్కువ అంటే ఏ వాల్యూ? చూడండి ఇక్కడ 1 కంటే తక్కువ అంటే ఇదే ఫంక్షన్. అంటే -1 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ ఉంటే 2x అనే ఫంక్షన్ తీసుకోవాలి. x ప్లేస్ లో మనం 1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకు 2 వస్తుంది. 1 × 2 2. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2 వచ్చింది. నెక్స్ట్ మనకు రైట్ హ్యాండ్ లిమిట్ RHL లిమిట్ x టెన్స్ 1 రైట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి ప్లస్ తో సూచిస్తాం f(x). చూడండి ఇక్కడ లిమిట్ అంటే x టెన్స్ 1, x అనేది 1 అప్రోచ్ అవుతుంది, దానికి రైట్ హ్యాండ్ లిమిట్ 1 కంటే ఎక్కువ ఉంటుంది. 1 కంటే ఎక్కువ అంటే ఫంక్షన్ చూడండి 1 కంటే ఎక్కువ అంటే 2 అనే ఒక ఫంక్షన్ తీసుకోవాలి. x గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువగా రైట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి 2 అనే ఫంక్షన్ తీసుకున్నాం. లిమిట్ x టెన్స్ 1 2 అనే ఫంక్షన్ కాబట్టి దీని వాల్యూ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి దానికి లిమిట్ మనం అప్లై చేసిన కాన్స్టెంట్ వస్తుంది. చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ కాబట్టి రాయండి ఇక్కడ LHL ఈక్వల్ టు RHL. ఓకే, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయింది కాబట్టి మనకు లిమిట్ x టెన్స్ 1 f(x) అంటే లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ కూడా 2. అంటే 2 వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కి రైట్ హ్యాండ్ లిమిట్ కి 2 అనే వచ్చింది కాబట్టి లిమిట్ వాల్యూ కూడా 2 వస్తుంది. చూడండి ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ లిమిట్ వాల్యూ ఈక్వల్ కాబట్టి రాయండి ఇక్కడ f(2) ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ 2 f(x). ఏంటిది ఇది? కంటిన్యూటీలో థర్డ్ కండిషన్. మీకు ఒక కన్ఫ్యూజన్ రావచ్చు, ఇక్కడేమో f(a) అని రాసిండు, ఇక్కడేమో f(2) అని రాసిండు. నేను ఏ ప్లేస్ లో డైరెక్ట్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసిన. ఈ విధంగా ఇదేమో డైరెక్ట్ పాయింట్ అంటే కంటిన్యూటీలో థర్డ్ పాయింట్, ఇది కూడా పాయింటే. కానీ నేను ఏ ప్లేస్ లో నేను ఆ పాయింట్ ని రాసిన. ఈ విధంగా రాసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా రాసుకోవచ్చు, ఏ విధంగా రాసుకోవచ్చు. ఓకే, మీరు ఏ అనే పాయింట్ ఇదేంటిది కంటిన్యూటీలో థర్డ్ పాయింట్ ని ఫార్ములాని రాసిండు, ఆ ఫార్ములాలో నేను వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసిన. ఇట్లా రాసుకున్నా మార్కులు వేస్తారు, ఇట్లా రాసుకున్నా మార్కులు వేస్తారు. ఓకే, క్లియర్?
అంటే కంటిన్యూటీలో థర్డ్ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేస్తుంది కాబట్టి ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. అంటే 1 దగ్గర ఫంక్షన్ కంటిన్యూ అయింది. -1 దగ్గర కూడా కంటిన్యూ అయింది. ఇక్కడ ఏంది ఎక్స్ ఈక్వల్ టు 1 కాదు, -1. -1 దగ్గర కంటిన్యూ అయింది, 1 దగ్గర కూడా కంటిన్యూ అయింది. ఓకే, ఇంకా మనం చెక్ చేయాల్సింది ఏంటిది, 1కి ఇటువైపు 1కి అటువైపు, అంటే 1కి లెఫ్ట్ సైడ్ 1కి రైట్ సైడ్, -1 1కి మధ్యలో చెక్ చేయాలి. ఓకే, ప్రతి క్వశ్చన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు అంటే ఒక పాయింట్ రాయండి. లెట్ సిబి పాయింట్ ఆన్ ద రియల్ లైన్, దెన్ రియల్ లైన్, దెన్ 3 కేసెస్ వస్తాయి, అంటే 3 కండిషన్స్. ఎక్స్ ఈక్వల్ టు సి అనే ఒక పాయింట్ తీసుకున్నా, అదేగా రియల్ లైన్ మీద ఒక సి అనే పాయింట్ తీసుకున్నా. ఆ పాయింట్ ఎట్లా ఉంటుంది అంటే సి లెస్ దాన్ 1 ఉంటుంది. సెకండ్ కండిషన్ ఏంటిది, ఎక్స్ ఈక్వల్ టు సి అని తీసుకుంటే అది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది, 1 కంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటిది, ఎక్స్ ఈక్వల్ టు -1 లెస్ దాన్ సి లెస్ దాన్ 1, 1కి -1కి 1కి మధ్యలో ఉంటుంది. ఓకే, ఈ కండిషన్స్ ని సాటిస్ఫాక్షన్ చేసినట్లయితే మనకు క్వశ్చన్ ఓవరాల్ గా అయిపోతుంది. ఓకే, ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ 1 ఏమొస్తున్నారు అక్కడ, ఎక్స్ ఈక్వల్ టు సి లెస్ దాన్ 1. చూడండి, ఎఫ్ ఆఫ్ సి మనకు వచ్చేది ఎఫ్ ఆఫ్ సి. సి అనే వాల్యూ ఏంటిది, 1 కంటే తక్కువ. 1 కంటే తక్కువ అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలా, ఇది -1 కంటే తక్కువ. 1 కంటే తక్కువ అంటే 2x అనే ఫంక్షన్ తీసుకోవాలా. 2x అనే ఫంక్షన్ తీసుకున్నా, ఎక్స్ ప్లస్ లో సి సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకు ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 2c అనేది వచ్చింది. ఫంక్షన్ డిఫైన్ అయింది. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం లిమిట్ ఎగ్జిట్ అయిద్దో లేదో చూడాలా. లిమిట్ ఎక్స్ టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సి వాల్యూ ఏంటిది, 1 కంటే తక్కువ కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఫంక్షన్ తీసుకోవాలా, 2x అనే ఫంక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2c. చూడండి, లిమిట్ వాల్యూ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ సేమ్ వచ్చింది కాబట్టి మనకు దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కంటిన్యూటీలో థర్డ్ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేసింది. ఓకే, మనకు ప్లేస్ లేదు కాబట్టి ఫస్ట్ లో రాసిన తుడిపేస్తున్నా. స్క్రీన్ షాట్ తీసుకొని ఇలాంటి వీడియో పాజ్ చేసి రాసుకోండి. ఓకే, థర్డ్ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి మనకు దేర్ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఏ వాల్యూ దగ్గర, ఎక్స్ ఈక్వల్ టు సి. ఆ సి అనే వాల్యూ ఏంటిది, ఏం తీసుకున్నా, సి అనేది లెస్ దాన్ 1 కంటే తక్కువ ఉంటుంది. 1 కంటే తక్కువ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు సెకండ్ కండిషన్, సి గ్రేటర్ దాన్ 1, అంటే సి కంటే ఎక్కువ తీసుకోవాలి ఎక్స్ వాల్యూ. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు సి, సి గ్రేటర్ దాన్ 1. ఓకే, ఎఫ్ ఆఫ్ సి. చూడండి, ఇక్కడ 1 కంటే ఎక్కువ, 1 కంటే ఎక్కువ అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలా, 2 అనే ఒక ఫంక్షన్ తీసుకోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ సి 2 వచ్చింది. లిమిట్ వాల్యూ లిమిట్ ఎక్స్ టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్ టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం రాసుకోవాలరా, 2 రాసుకోవాలి. అంటే 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ వాల్యూ కూడా 2 వచ్చింది. ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ లిమిట్ వాల్యూ సేమ్ కాబట్టి మనకు ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇదేంటిది, కంటిన్యూటీలో థర్డ్ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేసింది. ఏది 2 అనే పాయింట్, అంటే సి గ్రేటర్ దెన్ 1 అనే పాయింట్ కాడ. ఓకే, కాబట్టి దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఏ వాల్యూ దగ్గర, ఎక్స్ ఈక్వల్ టు సి. ఆ సి అనేది గ్రేటర్ దెన్ 1, 1 కంటే
ఎక్కువ ఉన్న ఏ పాయింట్ దగ్గర తీసుకున్న ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు థర్డ్ కండిషన్, ఎట్ x ఈక్వల్ టు -1 లెస్ దాన్ c లెస్ దాన్ 1, అంటే 1కి -1కి 1కి మధ్యలో ఏంటిది ఏ పాయింట్స్ ఉంటాయి, -1 అంటే -1.11 -1.9 0 0.99 అని ఏ పాయింట్ తీసుకున్నా రియల్ లైన్ మీద 1కి అంటే -1కి 1కి మధ్యలో కంటిన్యూ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, f ఆఫ్ c చూడండి, -1కి 1కి మధ్యలో 2x అనే ఫంక్షన్ తీసుకోవాలి. 2x ఇప్పుడు మనం x ప్లస్ లో c ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకు f ఆఫ్ c ఈక్వల్ టు 2c అనేది వస్తుంది. అంటే 2c అనే పాయింట్ కాడ మనకు ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. ఇప్పుడు మనకు లిమిట్ ఎగ్జిట్ అయిద్దో లేదో చూద్దాం. లిమిట్ x టెన్స్ టు c f ఆఫ్ x అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలి మనం, సేమ్ అదే ఫంక్షన్ 2x అనే ఫంక్షన్ తీసుకోవాలి. ఓకే, 2x ఇప్పుడు లిమిట్ మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2c, చూడండి ఇక్కడ 2c లిమిట్ వాల్యూ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ సేమ్ వచ్చింది. కాబట్టి మనకు f ఆఫ్ c ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ c f ఆఫ్ x. ఏంటిది ఇది, కంటిన్యూటీలో థర్డ్ కండిషన్. ఈ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఎట్టి ఏ వాల్యూ దగ్గర, x ఈక్వల్ టు -1 లెస్ దాన్ c లెస్ దాన్ 1, అంటే -1కి 1కి మధ్యలో ఏ పాయింట్ దగ్గర తీసుకున్న ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే,